శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, సరిగ్గా ఈ సందేశం పూర్తయ్యే లోపు లేదా ఈ సందేశం వింటున్న సమయంలోనే ఒక మంచి శుభవార్తను నీకు చేరవేస్తానమ్మా. అది ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఇప్పుడే ఇది విను బిడ్డ, అస్సలు వదులుకోవద్దు. ఇది నీ బాబా సత్యవాక్కమ్మ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఈ సందేశం వినేలోపు లేదంటే విన్న తరువాత అయినా సరే ఒక చక్కటి శుభవార్తను తన బిడ్డలకు చేరవేస్తానని అంటూ ఉన్నారు. అయితే బాబాగారు ఈ సందేశాన్ని ఏ బిడ్డలను ఉద్దేశించి చెప్పబోతూ ఉన్నారు, ఏ బిడ్డలకు శుభవార్తను అందించబోతూ ఉన్నారో బాబాగారు ఈ సందేశంలో చెప్పేటువంటి కొన్ని సంకేతాల ద్వారా మనం గుర్తుపట్టవచ్చు. అయితే బాబాగారు అందించాల్సినటువంటి ఈ శుభవార్త ప్రతి ఒక్క బాబా బిడ్డకి అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. దీంట్లో ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు. బాబాగారి ఆశీర్వాదంలో కానీ ఆ తండ్రి ప్రేమలో కానీ ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు. కొంతమందికి ఈరోజు అదృష్టం కలిసి వస్తే మరికొంతమందికి కొద్ది రోజుల తర్వాత అయినా తప్పకుండా అటువంటి జీవితాన్ని తన బాబా గారు ప్రసాదిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ తండ్రి ముందు అందరూ ఒకటే. ప్రతి బిడ్డ సమానమే. ప్రతి బిడ్డకి వారు కోరుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేర్చి వాళ్ళు ఎలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేర్చి వారి మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి బాబాగారు సంతృప్తి పడిపోతారు. బాబాగారి యొక్క ధ్యేయం ఏంటంటే, బాబాగారి యొక్క బాధ్యత ఏంటంటే తన బిడ్డలందరినీ కూడా సంతోషంగా ఉంచడం, వారు కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్చి వాళ్ళని ఆనందపరచడం. ఇదొక్కటే బాబాగారి ముందున్నది. ఆ తండ్రికి మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సంతృప్తి చెందకపోవచ్చేమో, కానీ మీరు సంతోషంగా ఉంటే మాత్రం ఆ తండ్రికి కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రికైనా సరే బిడ్డల సంతోషం కంటే ఏది కూడా ఎక్కువ కాదు. మీరు గమనించే ఉంటారు. అది తమ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అలా ఉంటుంది ఏ తల్లిదండ్రికైనా సరే. అదేవిధంగా ఈ జగత్తు మొత్తం కూడా ఆ తండ్రి బిడ్డలం కాబట్టి తన ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండటం కంటే బాబాగారికి ఏది ఎక్కువ కాదు. దానికోసం బాబాగారు ఏదైనా చేస్తారు, ఎంత దూరమైనా వస్తారు. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబాగారి బిడ్డలకు మంచి జీవితం అనేది, మంచి భవిష్యత్ అనేది తప్పకుండా వస్తుంది. కొందరికి ముందు రావచ్చు, మనం చేసేటువంటి పాపకర్మల వలన మరికొందరికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అవన్నీ కూడా తొలగించి బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని అయితే ప్రసాదించడం తథ్యం. ఇది మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు. అందరికీ, ప్రతి ఒక్క బాబా బిడ్డకి మళ్ళీ చెబుతున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును బాబాగారు ప్రసాదిస్తారు. అయితే ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామా అండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, ఓ సాయినాథ, నా జీవితానికి సత్యం నువ్వే, సకలమూ నువ్వే, విద్యాబుద్ధులు నువ్వే, వివేకం కూడా నువ్వే, ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయమూ నీవే, అలానే ప్రళయమూ నీవే, శాంతమూ నువ్వే, నా సర్వగుణాలకు అధిపతి కూడా మీరే సాయి. నువ్వు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ పిలుస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదయ్యా? నాకు జరిగిన ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. నేను ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలుసు కదా తండ్రి. ఇక దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే బాబా. మౌనంగా ఉంటే కుదరదు. నువ్వు ప్రతిరోజు నా బాధలను, కష్టాలను చూస్తూనే ఉన్నావు కదా, నా ప్రార్థనలన్నీ కూడా వింటూనే ఉన్నావు కదా. అయినా కూడా నువ్వు నాకు ప్రశ్నార్థకంగానే ఉన్న ఈ జీవితాన్ని ఇచ్చావు బాబా. ఎంతవరకు న్యాయం తండ్రి ఇది? ఎందుకు బాబా చెప్పండి అని నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడుగుతూ ఉన్నావు. అవునా అమ్మా? చూడు తల్లి, నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవాల్సిన అవసరం లేదు బిడ్డ. నేను నీకు తోడుగా ఉంటాను, ధైర్యంగా ఉండు నువ్వు. చూడమ్మా, నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు ఏదైనా ఒక కార్యం అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ సాయిపై భారం వేసి చూడు. ఎన్నోసార్లు నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ, అక్కరలేని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతూ ఉన్నావు? భయాందోళనతో నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటూ ఉన్నావు. ఎందుకు తల్లి?
నీలో నువ్వే ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలియదా చెప్పు? ఇవన్నీ మీకెలా తెలుసు బాబా అంటున్నావా? నువ్వు ఎవరి దగ్గరైనా విషయాలు దాచవచ్చమ్మా, కానీ నీ సాయి దగ్గర మాత్రం దాచడం కుదరదు. అది అస్సలు జరగదు. ఏదైనా ధైర్యంగా నాతో చెప్పుకో, అది ఏదైనా సరే. అప్పుడు నీకు నేను ఎలాంటి కీడు జరగనివ్వను. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నీకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తాను తల్లి. నువ్వు నాకు చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటే కష్టాల పాలవ్వాల్సి ఉంటుందమ్మా. అందులో నుంచి కూడా నేను కాపాడగలను, కానీ అంత దూరం ఎందుకు తల్లి నువ్వు తెచ్చుకుంటావు? ఏ పనైనా సరే, నీ జీవితంలో జరిగే ఎటువంటి ముఖ్యమైన విషయమైనా సరే ముందుగా ఈ తండ్రికి చెప్పుకో. నేను నీకు సరైన మార్గం చూపిస్తాను. నీ చేతులారా నీ జీవితాన్ని కష్టాలలోకి తోసుకోవద్దు తల్లి. నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైనా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీ గురించి నువ్వు ఎవ్వరికీ కూడా సంజాయిషి ఇవ్వాల్సిన పనే లేదు. ఎవరి ముందు కూడా నువ్వు తల వంచాల్సిన అవసరం లేదమ్మా. అలాంటి పరిస్థితి నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తీసుకురారు తల్లి, అస్సలు రానివ్వరు. భయపడకు. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడమ్మా. చూడు బిడ్డ, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చెడు రోజులు, అలానే కొన్ని చెడు సమయాలు కూడా వస్తూ ఉంటాయి. అవి ఎలాంటివంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు మాత్రం అనుభవించాల్సిందే. ఇక అప్పుడు కూడా నువ్వు బాధపడకు. అలాంటి వాటి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించకు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాపై నమ్మకంతో ఓపికగా ఉన్న నీకు నీ బాబా ఎలాంటి లోటు లేకుండా నిన్ను చూసుకుంటారమ్మా. అసలు చెప్పాలంటే ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది తల్లి. నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నేను నీకు ఒక బిడ్డగా మారిపోవాలన్న ప్రేమను నాపై చూపించావమ్మా. నా తల్లిని నాకు గుర్తు చేశావు తల్లి. అలానే నేను నీకిచ్చిన వాక్కులను, సత్యవాక్కులను కూడా నేను నిలబెట్టుకుంటాను బిడ్డ. నా బిడ్డలకు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నేను ఏర్పరచను. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను తల్లి. నువ్వు సంతోషంగా ఉండు. నీకు నేను చెబుతూ ఉంటాను కదా, నీకు ఎన్ని బాధలున్నా సరే నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకోమని. ఇలా ఉంటే నీ జీవితం కూడా మారుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును బంగారంలా మార్చుకోవచ్చమ్మా. అది నీ చేతుల్లో ఉంది. చూడు బిడ్డ, నీకోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు తల్లి, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు అర్థమవుతుందమ్మా. కాస్త ఓపికగా ఉండు చాలు. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి. నిన్ను అవమానించి బాధ పెట్టిన వారి కోసం అసలు నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు? వారి గురించి ఆలోచించడం మానేసే. నీ మనసుని ఎందుకు తల్లి పాడు చేసుకుంటూ ఉన్నావు? నీలో నీకే తెలియని ఒక గుర్తింపు ఉంది. దానిని నువ్వే బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు బిడ్డ. చూడు తల్లి, నీకైన శుభవార్తలన్నీ తెచ్చిపెట్టే బాధ్యత నీ తండ్రిగా నాది. అనవసరంగా దేని గురించి ఆలోచించకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ ధైర్యాన్ని కోల్పోకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమా, నిన్ను అనేవారు ఎవరూ కూడా నీకు సాయం చేయరని గుర్తించుకో. కాబట్టి ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని ఆపుకోకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ సవ్యంగా వాటంతటా అవే జరిగిపోతాయి. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. అనవసరమైన ఆలోచనలు చేసి మనసు పాడు చేసుకోకు. చూడు తల్లి, నీకిప్పటికీ చాలాసార్లు చెప్పాను కదా, శ్రద్ధ సబూరితో ఉండమని.
అనవసరమైన ఆలోచనలు చేయొద్దని, నీ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారని. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. పెడచెవిన పెట్టొద్దు. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు జరిగిపోయిన వాటినే ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దమ్మా. నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు. చెప్పాను కదా, ఒక గొప్ప జీవితాన్ని నీకు నేను అందిస్తాను. కాకపోతే కొన్ని సందర్భాలలో నువ్వు చేయని దానికి కూడా నిందలు పడాల్సి వస్తుంది. చేయని తప్పులకు నిందలు భగవంతునికే తప్పలేదు తల్లి. మానవ మాతృలు ఎంత చెప్పు, ఆ విషయాన్ని అర్థం చేసుకో. చూడమ్మా, నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ మనసు పాడు చేసుకుంటే ఎలా చెప్పు? నీకొక మాట చెప్పనా? నువ్వు ఇంత శ్రద్ధాభక్తులతో ఈ బాబాని కొలుస్తూ ఉన్నావు కదా, ఈ బాబాని నిందించేవారు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ తండ్రికి ఇలాంటి నిందలు తప్పకపోతే మానవ మాతృలు మీరెంత? దానిని గుర్తుపెట్టుకొని దానిని అర్థం చేసుకొని మనుషులలో అనేక రకాలుంటారని గుర్తించి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరో ఏదో అన్నారని నువ్వు కృంగిపోవద్దు. నిన్ను అనేవాళ్ళు ఈరోజు అక్కడే ఉన్నారు, రేపు కూడా అక్కడే ఉంటారు, కొన్ని సంవత్సరాల తరువాత కూడా అక్కడే ఉంటారు. కానీ వాళ్ళని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకొని వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు బిడ్డ. ఎంత ఎత్తుకు ఎదుగుతావో తెలుసా? వారు కనీసం నీ కళ్ళలోకి చూసి మాట్లాడటానికి కూడా భయపడేంతలా ఎదుగుతావు. అంత ఎత్తుకి ఎదుగుతావు తల్లి. అలాంటి వారి మాటలా నువ్వు పట్టించుకునేది? విడిచిపెట్టేసాయి బిడ్డ. అనేవాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడే ఉంటారమ్మా, నీ చుట్టుపక్కలే ఉంటారు. జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా, మనశ్శాంతి లేకుండా అలానే ఉంటారు. కానీ మాటలు పడేవారు మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్క అవమానాన్ని ఒక మెట్టుగా చేసుకొని వారి లక్ష్యాన్ని వారు సాధించుకుంటారు. గుర్తుపెట్టుకో, అలాంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకో. అవమానించారని, చులకనగా చూశారని అక్కడే ఆగిపోతే ఎలా? వారికి సమాధానం చెప్పాలి కదా. అయితే నువ్వు నడవాల్సిందే. నీ తండ్రి చూపించిన మార్గంలో తప్పకుండా నువ్వు నడవాల్సిందే. నీతో పాటు ఈ తండ్రి కూడా నడుస్తారమ్మా. నువ్వు ఎంత దూరం నడవగలవో అంత దూరం నేను నీతో పాటే నడుస్తాను. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ తండ్రి నీతోనే ఉంటారు. నిన్ను మాటలన్నవారు నీ దగ్గర తలదించుకునేది నా కళ్ళారా చూసి మాత్రమే నేను మనశ్శాంతిగా ఉండగలను. తల్లి, ధైర్యంగా ఉండు. ఈ తండ్రి నీకున్నాడమ్మా. నీ దగ్గర వాళ్ళు తలదించుకోవడం తప్పకుండా నువ్వు చూస్తావు. నీ పక్కనే ఉండి నేను చూస్తాను. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. దేని గురించి భయపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మిగతాది నాకు వదిలేసాయి. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో ఆ సమాధానం అలానే చెబుతాను. ఆ సమాధానాన్ని నీతోనే చెప్పిస్తాను. అర్థమైందా? ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపించడం జరుగుతూ ఉంది. అయితే బాబాగారి సందేశంలో తన బిడ్డలకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఎవరో ఏదో అంటూ ఉన్నారని మీ మనసు పాడు చేసుకుంటూ, ఏదో ఆలోచిస్తూ, ఒక మూలను కూర్చొని దిగులు చెందుతూ ఏడుస్తూ ఉంటే మీ లక్ష్యాన్ని మీరు ఎలా సాధిస్తారు? వాళ్ళ అన్న మాటలను మీరు నిజం చేస్తారా అని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి. నిజమే కదా అండి. భగవంతునికే తప్పలేదమ్మా నిందలు, మానవ మాతృలు మీరెంత. అంతెందుకు తల్లి, ఈరోజు నువ్వు ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటున్నటువంటి, లేదంటే నువ్వు ఎంతో శ్రద్ధాభక్తులతో కొలుచుకుంటున్నటువంటి ఈ బాబానే అంటారమ్మా. వాళ్ళు అంటూనే ఉంటారు. అవి విని నువ్వు అక్కడ ఆగిపోతే ఎలా? నువ్వు ముందుకు నడు. నన్ను తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు నా తండ్రిని కూడా అంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా నా బాబాకి నేను అప్పగించేస్తాను. నా తండ్రి ఏదైతే చెప్పారో ఆ దారిలో నడుస్తాను. ఖచ్చితంగా నా లక్ష్యాన్ని సాధిస్తాను అని మనం ముందుకు వెళ్ళాలి.
ఎవరైతే ఆ విధంగా ముందుకు నడుస్తారో వాళ్ళని అత్యున్నత స్థాయిలో నిలబెడతానని బాబాగారు అంటూ ఉన్నారండి. అది ఎటువంటి స్థాయి అంటే మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు చాలా చులకనగా చూస్తూ ఉంటారో వాళ్ళు కనీసం మీ కళ్ళలోకి చూసి మాట్లాడటానికి కూడా భయపడిపోతారట. అంత గొప్ప స్థాయిని బాబాగారు మీకు ప్రసాదిస్తారంట. బాబాగారు మీకు చెబుతూ ఉన్నారు, అనేవాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడే ఉంటారమ్మా, మీ చుట్టుపక్కల అదే స్థాయిలో ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఎదుగుదల ఉండదు. కానీ తల్లి నువ్వు అలా కాదు, అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోతావు. అనేవాళ్ళు ఎప్పుడూ అలానే ఉంటారు. ఆ ప్రతి ఒక్క అవమానాన్ని నువ్వు ఒక మెట్టుగా చేసుకొని ముందుకు వెళ్ళాలి, అంతేకాని వాళ్ళ మాటలను నువ్వు నిజం చేయకూడదు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలండి, మనం ఎవరి మాటను నిజం చేయాలి? మన కీడుని కోరుకునే వారి మాటలా, లేదంటే మన ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకునే వారి మాటలా, అంటే బాబా గారి మాటలా? ఈ రెండిటిలో మనం ఎవరి మాటలు నిజం చేయాలి? మనం ఎవరి మాటలైతే వింటామో వారి మాటలే నిజమవుతాయి. మనం ఎవరి మాటలకైతే ప్రభావితం అవుతామో వారి మాటలే నిజమవుతాయి. అందుకే మనం ఎప్పుడూ కూడా బాబా గారి మాటలకే ప్రభావితం అవ్వాలి, ఆ తండ్రి చూపించిన మార్గంలోనే నడవాలి. ఎందుకంటే మనల్ని అవమానపరిచి వెనక్కి లాగాలనుకునే వాళ్ళు, మన లక్ష్యాన్ని చేరుకోకూడదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలకు మనం ప్రభావితం అయితే మనం కూడా అక్కడే ఉండిపోతాం. కానీ బాబా గారి మాటలు వింటే అలా కాదు. ఆ తండ్రి మనకిచ్చేటువంటి ఆశీర్వాదంతో, మనకు చూపించేటువంటి ఆ ధర్మమైన మార్గంతో మనం ఏది కోరితే దానిని మనం చేజిక్కించుకుంటాం. అందుకే మనం ఎప్పుడూ కూడా బాబా గారి మాటలకే ప్రభావితం అవ్వాలండి. అంటే బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని అందించడానికి కూడా కారణం అదే. మన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక కాకుల్లా మనల్ని పొడుస్తూనే ఉంటారు, గ్రద్దల్లా మనల్ని పీకు తినాలని చూస్తూనే ఉంటారు. వారి మాటల వైపు ఎలా వీళ్ళు పడిపోతారో, ఎలా ప్రభావితం అయిపోతారో, అందుకని ప్రతిరోజు నా బిడ్డలకు నా సందేశం చేరాలి, నా బిడ్డలకు నా ఆశీర్వాదం చేరాలని ప్రతిరోజు కూడా బాబాగారు ఒక సందేశాన్ని పంపుతూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా అండి? బాబాగారు చెప్పేటువంటి మాటలు, ఆ తండ్రి ఆశీస్సులు ప్రతిరోజు తన బిడ్డలకు ఎందుకు చేరాలనుకుంటూ ఉన్నారు? ఆ తండ్రి మాటలకు ప్రభావితమైనటువంటి ప్రతి బిడ్డ జీవితం ఎంతో అత్యున్నత స్థాయిలో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇకపై మీ చుట్టూ ఉన్న ఎవ్వరి మాటలు మీరు వినొద్దు. బాబాగారి మాటే మనకు వేదం, ఆ తండ్రి చూపిన మార్గమే మనకు ధర్మ మార్గం. ఆ మార్గంలోనే నడవాలి, ఆ మాటలు మాత్రమే వినాలి. ఈ విధంగా నడుచుకున్న ప్రతి బాబా బిడ్డ మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలబడతారండి. వారు కోరిన ప్రతి కోరిక బాబాగారు నెరవేరుస్తారు. అలాంటి స్థానంలోనే ప్రతి బాబా బిడ్డ కూడా ఉండాలని, ఆ తండ్రి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.